సావిత్రి సావిత్రి లేమ్మా. అబ్బా ఉండవే, నాకు నిద్ర వస్తుంది. అబ్బా ఈ కాస్త పలహారం తిని తర్వాత హాయిగా నిద్రపోదు గాని మళ్ళీ అమ్మోగదాని కంట పడితే ఇట్టే మాయమైపోతాయి. తిను. చూడు, కడుపు నిండా తినకపోతే గజ్జలు కూడా మొయ్యలేవు. ఇప్పటికే డాన్స్ చేసి చేసి సొరకాయలా ఉన్న కాళ్ళు పొట్లకాయలా అయిపోయింది. దానికి ఒక పూట మీ చేతి వంట తింటున్నాను కాబట్టి డబ్బు వాయించగలుగుతున్నాను. ఇక ప్రతిరోజు తింటే ఈ వేళ్ళున్నాయి చూసారు, కాళ్ళు అంత లావైపోతాయి. ఇంకా డబ్బు ఎలా వాయించను? భోజనం అంత బాగుందని అడుగుతున్నారా? ఎంత బాగుందో చెప్పమంటారా? నేనంతా ఖణేయాలు దగ్గుతూనే ఉన్నావు. నేను ఇచ్చిన చూర్ణం వేసుకున్నావా లేదా? నువ్వు పుచ్చుకుంటావు, ఇచ్చిన మందు పుచ్చుకో, పచ్చంగా ఉంటా అంటే అది చెయ్యవు. ఇవాళ ఎక్కడ భోజనం ఏమిటి? హైమమ్మ చేతి అంటే ఇంకేం పీకల దాకా పట్టించేసి ఉంటావు. ఇదిగో రే, ఈసారి గనక నీ ఆరోగ్య విషయంలో నేను చెప్పినట్టు చేయకపోతే ఆ రెండు చేతులు విడిచి శుభ్రంగా గుడి గంట కట్టేస్తాను. గణ 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 వాయించుకుంటూ కూర్చుంటూ కానీ. అయ్యవారు, కన్నవాళ్ల పేరు కనిపించిన ఊరు మర్చిపోయేలా ఖాళీకి తిరుగుతున్నాను. ఇక్కడ ఉన్న నాళ్ళు మీరు గుండెల్లో పెట్టుకు చూస్తున్నారు. రేపు ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, ఏమండి అక్కడ మీలాంటి మహారాజులు దొరుకుతారా చెప్పండి? అందుకని ఆటుకి పోటీకి అలవాటు పడేలా ఈ శరీరాన్ని తయారు చేస్తున్నాను అయ్యవారు. అట్టాగా రే, నాకు తెలియక అడుగుతాను. కొంపదీసి నువ్వు మారు వేషంలో తిరుగుతున్న సిఐడివాడివి కాదు కదా? అదేమిటయ్యవారు, ఉన్నట్టుండి అనుమానం ఎందుకు వచ్చింది? ఆహా, నీ వాలకం చూస్తుంటాను పెద్దగా చదువు సంధ్య ఉన్నట్టు కనబడవు. మాటలు చూద్దామంటే మాణిక్యాలా ఉంటాయి, పాటలు పంచదార గుడికల్లాగా ఉంటాయి. ఇవన్నీ నీకు ఎక్కడ బేరా? అదేవారు, మా అమ్మ హరికథలు అద్భుతంగా చెప్పేది. మా నాన్న మృదంగం బ్రహ్మాండంగా వాయించేవాడు. అందుకని నేను పుడుతూనే అంటూ ఏడ్చి తదింగంత చేతులు ఆడించామంటే ఏమిటో. చాలేరా, పుట్టడి కబుర్లు పొట్ట నిండా పెట్టుకొని ఎంతసేపైనా వాగుతావు. రెండు దరువులు వినేసి పోదాం.
తనూగింది వేళ చెలరేగింది ఒక రాత్రి. హాయ్ అమ్మా, ఏమిటమ్మా ఇక్కడ పడుకున్నావు? జడుచుకున్నావమ్మా? పీడకలేమైనా వచ్చిందా? కాలుగా కట్టేమిటమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగింది హాయమ్మా? ఏమిటమ్మా? పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలా ఉంటే మీ ఇంట్లో పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆ ఆండాళ్లే వెలిసింది అనుకున్నానయ్యా రుద్రయ్య. కానీ ఆ పెరుమాళ్ళు అన్ని కష్టాలు ఈ పిల్లకే రాసి పెడతాడని కలలో కూడా ఊహించలేదయ్యా. అందుకే రామానుజయ్య, తొందరగా దానికి పెళ్లి చేసి ఈ నరకంలో నుంచి బయటకు పంపేయాలనుకుంటున్నాను. ఆ వచ్చేవాడు కషాయవాడైనా ఇంతకంటే సుఖపడుతుందేమోనని ఆశ. ఆ పని నువ్వు చేయాలనుకుంటే వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం, దానికే ఉంది. అందుకే నీకు తెలిసిన కుర్రవాడు ఎవరైనా ఉంటే చూడు. చదువు లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, దాన్ని అర్థం చేసుకోగలిగిన వాడైతే చాలు. నాయన, అది మోగదైనా నీ దాసిగా నువ్వు పెట్టే పట్టెడన్నంతో నీ ఇల్లు చూసుకుంటూ ఉంటుంది. దానికింత నీడ కల్పించు బాబు అని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమాలుకుంటాను. అదేమిటయ్యా, ఎవడో పరాయవాడు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలే కర్మ నీకెందుకయ్యా? అయినవాడు నీ అదుపాజ్ఞంలో ఉన్నవాడు నీ మేనలుడే ఉండగా. తమ్ముడు తమ్ముడు తేనీళ్ళు పెట్టి ఎంతసేపు అయిందిరా? వచ్చి స్నానం చేసి తర్వాత తీరిక మాట్లాడుకోకూడదు. చిట్టమ్మా, ఇంతకన్నా మంచి రోజు లేదు, ఒక్కసారి వెళ్ళరా. మీకేం నాయనా, దేవుడు తాళాలు మీ చేతిలో ఉన్నాయి. మీకు తీరికైనప్పుడే ఆ దేవుడు తన పని తను చేసుకుంటాడు. నాకెలా కుదురుతుంది చెప్పండి? ఒప్పుకున్నావు కదా, అయితే ఆ దేవుడి మనిషిగా నేను ఒక్క మాట చెప్తాను, వింటావు? చిట్టమ్మా, హైమన్ నీ కోడలుగా చేసుకోవాలమ్మా.
ఇది నా సలహా మీ తమ్ముడుకు. సొంత తమ్ముడు అటు ఆరోగ్యం చెడి ఇటు రాబడి లేకుండా పోయి కష్టపడుతున్నాడని ఇంటికి తీసుకొచ్చి పెట్టిన దానికి సంతోషించడానికి బదులు ఇప్పుడు ఒకదాన్ని నా కొడుకు కష్టపెట్టాలని చూస్తున్నారా? బాగుందండి, చాలా బాగుంది. ఇదిగో తమ్ముడు, నీకు కావాలంటే 1000-2000 నా దగ్గర వడ్డీ లేకుండా తీసుకుని నీ కూతురు పెళ్లి చేయొచ్చు గాని ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయొచ్చు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. అక్కయ్య, ఏనాడో పాపం చేసి అవిటి వాడినై అన్నిటికీ చెడి నీ దయాధర్మంతో బతుకుతున్నాను. ఈనాడు నా కూతుర్ని నీ కొడుకు కట్టి వాడి బతుకు కూడా ఎందుకు నాశనం చేస్తానమ్మా? ఏదో తోడబుట్టిన దానివి, ఇంత సహాయం చేసిన దానివి, ఈ పుణ్యం కూడా కట్టుకుని ఆ మోగదాన్ని నీ కడుపులో పెట్టుకుంటావేమోనని ఆయన అపోహపడ్డాడు. అదే జరిగింది. మండే నా గుండె మీద ఈయన నీళ్లు తల్లిన దాని అవుతావేమోనని లోపల ఆశపడ్డాను. అంతేనమ్మా, అంతే. దాని పెళ్ళే కనుక జరగపోతే నా చేతోనే దానికింత విషం ఇచ్చి దాని చెరవిడిపిస్తాను, కానీ దాని భారం మాత్రం నీ మీద వేయనమ్మా. నా మాట నమ్ము. తొందరగా వెయ్యి. ఉండవయ్యా, ఇంట్లో మిరపకాయలు లేవు. తర్వాత తిరిగి కొందుకొని ముందు బయటికి రావమ్మా. ఏమిటయ్యా? చూడు, మన సినిమా నిర్మాతల దగ్గర చిత్రం వచ్చింది. నిజమా? సావిత్రి ఫోటో నచ్చాయట? చాలా బాగా నచ్చాయని, మంచి భవిష్యత్తు గల అమ్మాయిని, అసలు ఇలాంటి అమ్మాయిల కోసమే చలనచిత్ర సేవ గొంతెండిపోయి ఎదురు చూస్తుందని రాశారు. భద్రం, మొత్తానికి సాధించావయ్యా. రా, నీ పెద్ద కొబ్బరికాయ ద్రాక్ష పండులో గింజలాగా చిన్న అడ్డొచ్చి పడిందమ్మా. ఏమిటయ్యా? అంటే పెద్ద ఇదే లేదనుకో, ఎకాయికి నాయక వేషం వేయాలంటే ఆ డ్రెస్సులకి వాటికి 5000 కట్టాలి. పక్క వేషం అయితే 1000 చాలు. అమ్మో, అంత డబ్బే? పోనీ అమ్మాయి ఒకసారి తెర మీద కనిపిస్తే చూసిన వాళ్ళకి ఆశ కలుగుతుందేమో. 116 వేషం ఏదైనా ఉంటే ముందు వేయించకూడదు? ఏమిటమ్మా అంత పెద్దదాని ఇంత చిన్న ఆలోచన ఏమిటి? ఏమైనా సరే సావిత్రి హీరోయిన్ వేషం వేయాలి, అప్పుడు నేను కళ్ళు మూసుకుని నిద్రపోవాలి, అంతే. అది సరే, నాకు మాత్రం ఆశ లేదటయ్యా. కానీ అన్ని వేలు ఎక్కడి నుంచి గుమ్మరిస్తాము అని. అదేమిటది? కృష్ణ తులాభారం. అవునా? ఆ కృష్ణుని తీసేసి సావిత్రిని కూర్చోబెట్టు, ఆ తులసిని తీసేసి హేమను కూర్చోబెట్టు, అంతే. సావిత్రి అలా పైకి వెళ్ళిపోతుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇదే తులాభారం ప్లాన్ అంటే. 5000 ఎదిరించి మన హేమను పెళ్లి చేసుకోవడానికి ఒక కుర్రాడు సిద్ధంగా ఉన్నాడమ్మా. మోగదాన్ని ఎవరు చేసుకుంటాడయ్యా? అతను సంఘ సంస్కృతట. ఇలాంటి అభాగ్యులు ధరించడమే అతని జీవితాశయమట. మరి మీ మావయ్య? నువ్వు అనవమ్మా, రేపే పెళ్లి చూపులు, ఆ తర్వాత హేమకు పెళ్లి, మన చేతో డబ్బు, సావిత్రి సినిమా ఛాన్సులు. అలాగే. బాబు, ఇక్కడ ఆపా బాబు. రండమ్మా, మీరు దిగండి. అత్తయ్య, చుట్టాలు వచ్చారు, రావమ్మా. ఎవరు? వదిలిగారా? రండి రండి. ఒరే భద్రం, ఏడు బాబు, పిలిచావా? ఎవర్రా వాళ్ళు? అబ్బా, అడిగావా? నీతో చెప్పా చేయకుండా తాంబూలాలు పుచ్చేసుకుని ముహూర్తాలు పెట్టించేసి ఆ తర్వాత నీతో చెబుదాం అనుకున్నాను. నా ప్లాన్ అంతా పాడు చేసావు మావయ్య. తాంబూలాలేమిటి, ముహూర్తాలేమిటి? నీకేమైనా పెళ్లి సంబంధమా? అవును, నా పెళ్లిడికి వచ్చిన 2 ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు మావయ్య. నీకన్నా చిన్నవాడినైనా నాకు బరువు బాధ్యతలు తెలుసు. మరైతే ఈ తప్పనివంతా ఎవరికరా? చెప్పేదాకా వదలవు. మన హైమకి. హైముక? నువ్వేమో హైమకు తొందరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? మా అమ్మకేమో హైమను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదు. మరి నాకు తప్పుతుందా? అందుకని ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశాను. మన హైమ సంగతి అంతా చెప్పేశాను. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. అవన్నీ సరేరా, అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో చూడకుండా చేయకుండా ఎలా ఒప్పుకోవటం? అతనికి సెలవు దొరకలేదట. అందుకని వాళ్ళ అమ్మగారిని చూడమని, నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టించేయమని రాశాట. అదిగో ఆవిడే వాళ్ళ అమ్మగారు. ఒరేయ్, ఇది పెళ్లిరా, బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. నచ్చితే ఉంచుకోవడానికి, నచ్చకపోతే పారేయటానికి. ఏది ఏమైనా నేను కూడా అబ్బాయిని చూసి నాకు బాగా నచ్చితే గాని మిగతా విషయాలు మాట్లాడు. అమ్మాయి నాకు ఎంతో నచ్చిందమ్మా. కుందన బొమ్మలా ఉంది. అదేనండి వదిన గారు, ఆ భగవంతుడు చేసిన మేలు. ఆ మాటలు లేనితనానికి తోడు పురుపిగా కూడా పుట్టిందనుకోండి, మా కడుపు కోత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా అక్క డాన్స్ కూడా బాగా చేస్తుందండి. మధ్యలో మా అమ్మే ఆపేసింది. లేకపోతే నన్ను కూడా మించిపోయేదే కదక్క. దానికి డాన్స్ నేర్చుకోవడానికి తీరికెక్కడదే పాపం. ఈ పంపలో యువతల చెంప అవతల పెట్టేవాళ్ళు లేరు. ఇంటికి చాకరీ చేయడానికే 24 గంటలు చాలడం. ఆడపిల్ల కదండి, వంట పని నేర్చుకోకపోతేనా? వదిన గారు, వంటింట్లో ఏదో పిల్లి వచ్చినట్టుంది. పెడతానమ్మా పిల్లి. వదిన గారు, మా హైమకి పిడకలు చేయటం దగ్గర నుంచి పిండి వంటల దాకా అన్ని నేర్పాను అనుకోండి. మంచిదే కదండి. మళ్ళీ వద్దు వస్తుంది. అన్నయ్య గారిని పిలిపిస్తే తాంబూలాలు పుచ్చుకుందాం. మా భద్రం మీతో చెప్పే ఉంటాడు.
మా వారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడి చెయ్యి వశం తప్పిపోయాయి. అందుకని ఇచ్చుకోటాలు పుచ్చుకోటాలు ఎడం చేత్తో శుభం కాదని అన్ని నా కుడి చేత్తోనే చేయిస్తుంటారు. పైగా మీ అబ్బాయికి మీ మీద ఎంత గురో మా వారికి నా మీద అంతే. మా అమ్మాయి మీకు నచ్చింది, మీరు నాకు నచ్చారు. ఇక లాంఛనాలు పూర్తి చేసుకోండి. క్షమించండమ్మా, అబ్బాయిని చూడండి ఇంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేను. మా వారికి ప్రతిదీ క్రమబద్ధంగా జరగాలి. అందులో అనుమానం పాలోక వీసిన ఎక్కువేమో ప్రతిదీ సందేహమే. అబ్బాయి మీలాగే ఆజానుబాగువట. కనుముక్కు తీరు అచ్చం వదిన గారి పోలికేనటండి. త్రిపుర, అబ్బాయి అందగాడో అనాకారో తేల్చవలసింది నువ్వు నేను కాదే, ఆ కట్టుకోపోయేది. అది మోగదైనా దానికి ఒక మనస్సుంది, అభిరుచి ఉంది. ఏమైనా సరే అది కూడా కళ్ళారా చూసుకుని అవుననే వరకు నేను మాత్రం మాట ఇవ్వలేను. దానికేముంది అన్నగారు, అలాగే కానివ్వండి. అబ్బాయిని మీరు చూసిన తర్వాతే, మనసారా మీకు నచ్చిన తర్వాతే తాంబూలాలు పుచ్చుకుందాం. ఏం వదిన గారు? చూడండి అమ్మా, మీరు మరోలా అర్థం చేసుకోవద్దు. ఏదో గుండెల మీద నుంచి తన బరువు దించేసుకున్నాడు అని అది రేపు అనుకుంటే నాకు పోయే ముందు మనశ్శాంతి కూడా ఉండదని నా స్వార్థం. అంతేనమ్మా. మీరంతగా చెప్పాలా అన్నయ్య గారు? నేను ఆడపిల్లలగన్న తల్లిని, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? హైమా, వస్తానమ్మా. నా మనసు ఎందుకో గట్టిగా చెప్తుంది, నువ్వు నా కోడలవై మహాలక్ష్మిలా మా ఇంటికి వస్తావని. ఇదిగో, అంతవరకు ఈ చిన్న కానుక నీ దగ్గర ఉంచుకుని నీకు నచ్చింది కొనుక్కో అమ్మా. ఏమమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అదేమిటండి, వదిన గారు ఇంత ప్రేమగా ఇస్తుంటే అందులో శుక్రవారం పూట కాదంటే ఏ మర్యాదగా ఉంటుంది చెప్పండి? అవును మావయ్య, నువ్వు కాదంటే ఆవిడ మనసు బాధపడుతుంది. కాదనకు, తీసుకో మరి. కొట్టను, ఏమిట్రా అది? మీరేం భయపడకండి అన్నగారు. మా అబ్బాయి మీకు నచ్చని రోజున నా డబ్బు నేనే అడిగి మరీ తీసుకెడతాను. సరేనా? వస్తానండి. వస్తా కోడలా. ఒరే భద్రం, వదిన గారిని బస్సెక్కించురారా. త్రిపుర, నువ్వు ఇంటి ఖర్చుకని అప్పుడప్పుడు తీసుకుంది 246 రూపాయల దాకా అయింది. ఆ 4 రూపాయలదే ఉందిలే, 250 రూపాయలు ఇచ్చేసి. 200 ఏం కర్మదినా, 500 తీసుకో, సంతోషంగా ఇస్తాను. కాకపోతే రేపు మా అమ్మాయి పెద్ద సినిమా యాక్టర్ అవుతే కొండంత డబ్బు లంకంత పేరుతో మీ భద్రానికి ఇవ్వాలనుకున్నాను. అదేం వద్దు, 200 చాలు అనుకుంటే మీ ఇష్టం. అయితే సినిమా యాక్టర్ అయితే అంత డబ్బు గడిస్తుందా ఏమి? ఎన్నగంటది వదినా? లక్షలు లక్షలు ఈ 2 చేతులు చాలు అనుకో లెక్కెట్టడానికి. అందుకేని నా కోడల ముఖాన జర్రెగొడ్డంత అదృష్ట లేకుంది. ఆ బాకీదే ఉందిలే, ఊరికే గుర్తు చేయడానికి చెప్పాను. 250 రూపాయలు గుర్తు పెట్టుకోమ్మ. అట్టాగే. సావిత్రమ్మ గారు, పూజారి గారు మీకేమన్నారు? సాంబాయి నీకే తెలుసా, మా అక్కయ్య పెళ్ళైపోయింది. ఏమిటమ్మా, పెద్దమ్మ గారు మళ్ళీ ఏమైనా తిట్టారా? కాదు, నిజం పెళ్ళే. వాళ్ళ అత్తగారు కూడా చూసుకున్నారు, బాగుందన్నారు. ఇక పెళ్ళే. మరి ముహూర్తం ఎప్పుడమ్మా? ఎప్పుడేమిట్రా, కప్పు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగుతుందా? తొందరలోనే. మంచిదమ్మా, వస్తాను. అదేమిట్రా, వచ్చిన వాడు ఎలాగూ వచ్చావు, కాస్త పలహారం చేసుకో. ఇవాళ నాకు వారం కాదు కదమ్మా. ఓర్పిచ్చి సన్నాసి, హైమకి పెళ్ళంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ పండగలా ఉందిరా. నువ్వు కూడా కాస్త పలహారం చేసుకో. ఇదిగో హైమా, సాంబయ్య వచ్చాడు, 4 లడ్లు పట్టరామ్మా.